హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్తో ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, దాని గురించి చూసుకుంటే ఈసారి రాజస్థాన్ రాయల్స్ కూర్పు చాలా వరకు మారింది. కొత్త కెప్టెన్గా రియాన్ పరాగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ఫిట్నెస్ పూర్తి స్థాయిలో లేకపోవడం, అంటే రిస్క్ చేసే ఉద్దేశం లేదు. సో అందుకని కెప్టెన్సీ ప్రెషర్ నుంచి అలాగే వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి కూడా అతను తప్పుకున్నాడు. సో సంజు శాంసన్ స్థానంలో ఫస్ట్ 3 మ్యాచ్లకి రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ని లీడ్ చేయబోతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద, తర్వాత జరిగే చెన్నై, కోల్కతా మ్యాచ్లతో కూడా ఖచ్చితంగా అతను లీడ్ చేయబోతున్నాడు. ఈ 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డింగ్ చేసే పరిస్థితి లేదు, అలాగే కీపింగ్ చేసే పరిస్థితి లేదు. కేవలం బ్యాటర్గా మాత్రమే సంజు శాంసన్ని అభిమానులు చూడబోతున్నారు. ఎందుకంటే అతనికి T20 ఇంగ్లాండ్తో T20 సిరీస్ సందర్భంగా అతనికి ఫింగర్కి ఇంజురీ అయింది, సర్జరీ చేయించుకున్నాడు. సో రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. రెగ్యులర్ ప్లేయర్ మనకి నేషనల్ టీమిండియాలో T20 టీంలో. సో ఆ విధంగా చూసుకుంటే సంజు శాంసన్ ఫిట్నెస్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో కేవలం ప్లేయర్గా ఆడడానికి మాత్రమే, ఒక బ్యాటర్గా ఆడడానికి మాత్రమే నేషనల్ క్రికెట్ అకాడమీ పర్మిషన్ ఇచ్చింది. ఆ విధంగా సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడబోతున్నాడు. ఇక బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి ఒక జైస్వాల్ లాంటి ఒక విధ్వంసకర ఓపెనర్ ఉన్నాడు. రియాన్ పరాగ్ అంటే ముందంటే జైస్వాల్ ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడబోయే, లాస్ట్ టైం మనం చూసాం ఎంత మెరుపు ఆరంభాలను ఇచ్చాడో సంజు శాంసన్తో కలిసి. సో జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ లాంటి హిట్టర్స్ ఉన్నారు. యంగ్ టాలెంట్ ఉంది. ఎందుకంటే మనం రాజస్థాన్ రాయల్స్ని ఫస్ట్ సీజన్ నుంచి 2008 నుంచి కనుక మనం గమనించుకుంటే కనుక ఫస్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. సో చాలా ఎక్కువ మంది సీనియర్ల కంటే కూడా యువ క్రికెటర్లకి అవకాశాలు ఇస్తూ వాళ్ళని ఒక పెర్ఫెక్ట్ ప్లాన్తో వాళ్ళని తీర్చిదిద్దారు. ఈ సీజన్ నుంచి కూడా చాలామంది ఎక్కువ యంగ్ క్రికెటర్ల మీద ఫోకస్ పెట్టింది. సో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో మరి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. అలాగే రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, అలాగే హిట్ మేయర్, నితీష్ రాణా లాంటి T20 హిట్టర్స్, ఒంటి చేత్తో మ్యాచ్ని మలుపు తిప్పే ప్లేయర్స్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నారు. అయితే కీపర్గా సంజు శాంసన్ స్థానంలో ధ్రువ్ జురెల్లే బాధ్యతలు తీసుకున్నాడు. ఎందుకంటే సంజు శాంసన్ ఫింగర్ ఇంజరీని దృష్టిలో ఉంచుకుని. ఇక పేస్ అటాక్లో మనం చూసుకోవచ్చు, జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ చెందిన జోఫ్రా ఆర్చర్, అంటే ఫిట్నెస్ పూర్తి స్థాయిలో ఉండి ఖచ్చితంగా అతను లైన్ అండ్ లెంత్గా బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుతాడు ఆర్చర్. అలాగే సందీప్ శర్మ, అంటే టీమిండియాకి ఆడకపోయినా, అంటే మధ్యలో ప్లేస్ కోల్పోయినప్పటికి కూడా దూరమైన ఐపీఎల్లో అలాగే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు సందీప్ శర్మ. లాస్ట్ టైం ఏదైతే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా, అంటే అతను అన్సోల్డ్గా ఉన్నాడు, చివరి నిమిషంలో తీసుకున్నారు, రాణించాడు, మళ్ళీ రిటైన్ చేసుకున్నారు. సందీప్ శర్మ రిటైన్ చేసుకున్నాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అతని టాలెంట్ని వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఎలా యూటిలైజ్ చేసుకుందో లాస్ట్ సీజన్లో, ఈ సీజన్లో కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. సో అలాగే తుషార్ దేశ్పాండే, ఫరూకీ, ఆఫ్ఘనిస్తాన్ ఫరూకీ కూడా రాజస్థాన్ రాయల్స్కి ఒక మేజర్ అడ్వాంటేజ్గానే చెప్పాలి. ఇక స్పిన్నర్లుగా తీక్షణ, కుమార్ కార్తికేయ, హసరంగా ఉండబోతున్నారు. అంటే మనం స్పిన్నర్లుగా తీక్షణ, హసరంగా, అంటే వీళ్ళు రెగ్యులర్గా ఉపఖండ పిచ్ల మీద ఎంత మ్యాజిక్ చేస్తారో తమ స్పిన్తో రెగ్యులర్గా మనం చాలా మ్యాచ్ల్లో చూసాం. సో కుమార్ కార్తికేయన్ కూడా ఒక యంగ్ టాలెంట్గానే రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. సో తుది జట్టులో అతను కూడా ఆడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్లో, ఓవరాల్ రికార్డ్స్లో సన్ రైజర్స్ హైదరాబాదే పైచేగా ఉంది. వీళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 20 సార్లు తలపడితే 11 సార్లు హైదరాబాద్ గెలిచింది. సో 9 సార్లు రాజస్థాన్ గెలిచింది. కానీ T20 ఫార్మేట్లో మనం ఖచ్చితంగా ఎవరిని ఫేవరెట్గా చెప్పలేము. ఎందుకంటే ఈసారి అన్ని జట్ల కూర్పు, వాళ్ళ బలాలు, వాళ్ళ కంప్లీట్ టీమ్ కాంబినేషన్లు మారిపోయాయి. సో ఒక వారం రోజులు, 10 రోజులు వాళ్ళకు ఒక రౌండ్ మ్యాచ్లు జరిగితే కానీ ఏ టీము ఎలా ఆడుతుందనేది ఒక క్లారిటీ అయితే రాదు. సో కంప్లీట్గా ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఒక నెక్ టు నెక్గానే జరగబోతుంది. ఉప్పల్ స్టేడియంలో ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటరే కాబట్టి హిట్టర్స్కి T20 హిట్టర్స్ ఉన్నారు 2 జట్లలో. సో చివరి బంతి వరకు, సో వర్షం ఇబ్బందులు ఏమీ లేవు కాబట్టి చివరి బంతి వరకు ఖచ్చితంగా ఒక హోరాహోరీ పోర్ అయితే సూపర్ సండే, బ్లాక్ బస్టర్ సండే అభిమానుల్ని ఎంటర్టైన్ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు.